హలో! వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పటి వరకు నేను తిన్న వాటిల్లో ఇది ఉత్తమమైనది. ఇప్పటి వరకు నేను చూసిన మూవీస్‌లో ఇది చెత్త మూవీ. ఇప్పటి వరకు నేను చూసిన ప్రదేశాల్లో ఆ ప్రదేశం చాలా అందమైనది. ఇటువంటి వాక్యాల్ని ఎలా చెప్పొచ్చో చూద్దాం. అలాగే ఇది నా చిట్ట చివరిది, అది నా మొట్టమొదటిది, అది అతని చిట్ట చివరి ఫోన్ కాల్. ఇటువంటి వాటిని చెప్పడానికి ఎలా చెప్పొచ్చో గూడా చూద్దాం. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో, ఇటువంటి వాక్యాల్ని చెప్పడానికి మనం సహాయం తీసుకోవచ్చు. ఎవర్. దీని అర్థం ఎప్పటికీ అని వస్తుంది. సో, దీని సహాయంతో ఈ వాక్యాన్ని ఎలా చెప్పొచ్చో చూద్దాం. ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఇప్పటి వరకు నేను తిన్న పిజ్జాల్లో ఇది చాలా రుచికరంగా ఉంది. ఉత్తమమైనది. జనరల్‌గా ఉత్తమమైంది అన్నిటికన్నా అని చెప్పే సందర్భంలో మనం బెస్ట్ అంటాం. బెటర్ కాదు. బెటర్ అని ఎప్పుడు అంటామంటే పోల్చేటప్పుడు. అంటే ఒకదానికంటే 2 వస్తువుల్ని పోల్చేటప్పుడు బెటర్ అంటాం. కానీ అన్నిటికంటే ఉత్తమైంది అని చెప్పడానికి బెస్ట్ అన్న వర్డ్‌ని యూజ్ చేయాలి. అంటే సూపర్లేటివ్ అంటాం. బెస్ట్‌ని. బెస్ట్, వర్స్ట్ అన్నిటికంటే చెత్తది అనాలంటే వర్స్ట్ అనాలి. సో, ఇప్పటి వరకు నేను తిన్న వాటిల్లో ఉత్తమమైన పిజ్జా అని చెప్పడానికి దిస్ ఈస్ ద బెస్ట్ పిజ్జా ఐ హావ్ ఎవర్ టేస్టెడ్. ఐ హావ్ ఎవర్ టేస్టెడ్. అంటే ఇప్పటి వరకు అని చెప్తున్నాం. అంటే పాస్ట్ టెన్స్‌కి, ప్రెజెంట్ టెన్స్‌కి కనెక్షన్ ఉంటే మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్‌ని యూజ్ చేయాలని ఇదివరకు వీడియోస్‌లో చెప్పుకొని ఉన్నాం. సో, ఇప్పటి వరకు నేను తిన్న పిజ్జాల్లో ఇదే బెస్ట్. అంటే నేనిప్పుడు చెప్తున్నా అన్నమాట. తింటూ చెప్పే సందర్భంలో దిస్ ఈస్ ద బెస్ట్ పిజ్జా ఐ హావ్ ఎవర్ టేస్టెడ్. ఇప్పటి వరకు నేను ఎక్స్‌పీరియన్స్ చేసిన వాటిలో ఇదే బెస్ట్. ఇలా చెప్పొచ్చు. అదే అతను తిన్న పిజ్జాలో అని చెప్పాలంటే థాట్ ఈస్ ద బెస్ట్ పిజ్జా హి హాస్ ఎవర్ టేస్టెడ్. హి హాస్. హి హాస్ అంటే హి అంటే థర్డ్ పర్సన్ కాబట్టి హాస్ అనాలి. అలాగే దే హావ్ ఎవర్ టేస్టెడ్. వాళ్ళు టేస్ట్ చేసిన పిజ్జాల్లో అని చెప్పాలంటే అలా చెప్పాలనమాట. సో, అలాగే ఇట్స్ మై బెస్ట్ ఎవర్ ర్యాంక్. ఇక్కడేంటంటే నా ఉత్తమమైనది అంటే జనరల్‌గా అయితే బెస్ట్ ర్యాంక్ అంటే ఇట్ ఈస్ మై బెస్ట్ ర్యాంక్ అంటే ఉత్తమమైన ర్యాంక్ లేకపోతే ఉత్తమమైన గ్రేడ్ అని. కానీ బెస్ట్ ఎవర్ అని అంటున్నామంటే దాన్ని మనం ఇంకొంచెం బలంగా చెప్తున్నామనమాట. బెస్ట్ ఎవర్ అని. ఓకే. ఇంకొంచెం బలంగా చెప్పాలంటే బెస్ట్ ఎవర్ అనొచ్చు. అలాగే ఇట్ ఈస్ ద వర్స్ట్ ఫిల్మ్ ఐ హావ్ ఎవర్ సీన్. ఇట్ ఈస్ ద వర్స్ట్ ఫిల్మ్ నేను చూసిన వాటిలో అదే చెత్త మూవీ. ఇప్పటివరకు చూసిన వాటిలో వర్స్ట్. ఇట్ ఈస్ ద వర్స్ట్ ఫిల్మ్ ఐ హావ్ ఎవర్ సీన్. సో, సీన్. సి యొక్క థర్డ్ ఫార్మ్ ఏంటి? సీన్. కాబట్టి ఐ హావ్ ఎవర్ సీన్. అలాగే దీన్ని అవతలి వ్యక్తి చెప్పాడనుకోండి. అంటే అతను గతంలో అలా అన్నాడు అని చెప్పాడనుకోండి. దాన్ని మనం పాస్ట్ టెన్స్‌లో మార్చాలంటే హి సెడ్ థట్ లేకపోతే హి డిక్లేర్డ్ థట్. అతను డిక్లేర్ చేసాడు. ఏమని? ఇట్ వాస్ ద వర్స్ట్ ఫిల్మ్ హి హాడ్ ఎవర్ సీన్. హి హాడ్ ఎవర్ సీన్ అంటే పాస్ట్ టెన్స్‌లో చెప్పేటప్పుడు అవతలి వ్యక్తి మాటల్ని మనం ఏమనాలి? అలా అన్నాడతను అని చెప్పేటప్పుడు మనం హి హాడ్ ఎవర్ సీన్. ఇట్ వాస్ ద వర్స్ట్ ఫిల్మ్. హి సెడ్ థట్ ఇట్ వాస్ ద వర్స్ట్ ఫిల్మ్ హి హాడ్ ఎవర్ సీన్ ఇలా చెప్పొచ్చు. సో, అలాగే దిస్ ఈస్ మై ఫస్ట్ ఎవర్ విజిట్ టు హైదరాబాద్. చూడండి ఇక్కడ మనం ఫస్ట్ విజిట్ అని గూడా చెప్పొచ్చు. కానీ ఫస్ట్ ఎవర్ అని ఎప్పుడు అంటాం? ఇదివరకే చెప్పుకున్నట్టు ఇంకొంచెం బలంగా మొట్టమొదటిది. మొదటిది అని చెప్పడానికి, మొట్టమొదటిది అని చెప్పడానికి తేడా ఉంది. సో, దిస్ ఈస్ మై ఫస్ట్ ఎవర్ విజిట్ టు హైదరాబాద్. సో, హైదరాబాద్‌కి ఇది నా మొట్టమొదటి పర్యటన. అలాగే లాస్ట్ ఎవర్ అంటే చిట్ట చివరిది అంటే. లాస్ట్ అనటానికి, లాస్ట్ ఎవర్ అనడానికి తేడా అదనమాట. సో, ఎవర్‌ని మనం బలంగా చెప్పడానికి కూడా యూజ్ చేయొచ్చు. ఏదైనా ఒక విషయం గురించి. సో, లాస్ట్ ఎవర్ ఇలా చెప్పొచ్చు. సో, షీ ఈస్ ద ఫస్ట్ ఎవర్ వుమన్ సీఎం. ఆమె మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రి. మొట్టమొదటి. మొదటి కాదు
మొదటి అంటే ఒక అర్థం వస్తుంది. మొట్టమొదటి అంటే ఇంకొంచెం బలంగా చెప్పడానికి. షీ ఈస్ ద ఫస్ట్ ఎవర్ వుమన్ సీఎం. మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రి అని చెప్పేటప్పుడు ఫస్ట్ ఎవర్ అంటామన్నమాట. సో, దిస్ ఈస్ ద బెస్ట్ స్వీట్ ఐ హావ్ ఎవర్ టేస్టెడ్. ఇదివరకే చెప్పుకున్నట్టు మనం ఇది కూడా అలాంటిదే. నేను తిన్న వాటిలో ఇది చాలా ఉత్తమమైన స్వీట్. యూ ఆర్ ద వర్స్ట్ పర్సన్ ఐ హావ్ ఎవర్ మెట్. నేను కలిసిన వాళ్ళలో నువ్వే పరమ చెత్త పర్సన్. మనం జనరల్‌గా ఎదుటి వ్యక్తితో చెప్పలేం కానీ, జనరల్‌గా డిస్కస్ చేసుకునేటప్పుడు ఇలాంటివి అంటుంటాం గదా! సో, యూ ఆర్ అనకుండా మనం అంటే అవతలి వ్యక్తి గురించి చెప్పేటప్పుడు హి ఈస్ ద వర్స్ట్ పర్సన్ ఐ హావ్ ఎవర్ మెట్. నేను కలిసిన వాళ్ళలో అంత చెత్త మనిషి ఎవ్వరూ లేరు అని చెప్పడానికి యూ ఆర్ ద లేకపోతే హి ఈస్ ద వర్స్ట్ పర్సన్ ఐ హావ్ ఎవర్ మెట్ ఇలా చెప్పొచ్చనమాట. షీ ఈస్ ద బెస్ట్ వుమన్ ఐ హావ్ ఎవర్ సీన్. నేను చూసిన వాళ్ళలో ఆమె ఉత్తమమైన మహిళ. షీ ఈస్ ద బెస్ట్ వుమన్ ఐ హావ్ ఎవర్ సీన్. సో, ఇలా చెప్పొచ్చనమాట. షీ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ ఐ హావ్ ఎవర్ సీన్. షీ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ ఐ హావ్ ఎవర్ సీన్. నేను చూసిన వాళ్ళలో ఆమె చాలా అందం. అంటే ఇక్కడ బెస్ట్ అనేటప్పుడు కొన్ని సందర్భాల్లో బెస్ట్‌ని యూజ్ చేస్తాం. కానీ బ్యూటిఫుల్‌కి మనం మోస్ట్‌ని యూజ్ చేయాలన్నమాట. మోస్ట్ బ్యూటిఫుల్ ఇలాగా. అంటే అడ్జెక్టివ్ ముందు మనం బ్యూటిఫుల్ అనేది కూడా ఒక అడ్జెక్టివ్ కాబట్టి దాని ముందు మోస్ట్‌ని అంటే ఉత్తమమైనది అని చెప్పడం మోస్ట్ అనాలి. ఇలా చెప్పొచ్చన్నమాట. సో, మీరు కూడా నేను చూసిన వీడియోస్‌లో ఇదే ఉత్తమమైనది అని చెప్పడానికి ఎవరిని యూజ్ చేసి ఎలా చెప్పొచ్చో కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. ఓకే. దానివల్ల మీకు ఎంత మాత్రం అర్థమైందో నాకు తెలుస్తుంది గదా! సో, ప్లీజ్ డూ థాట్. థట్ వాస్ హిస్ లాస్ట్ ఎవర్ ఫోన్ కాల్. అదే అతని చిట్ట చివరి ఫోన్ కాల్. థట్ వాస్ హిస్ లాస్ట్ ఎవర్ ఫోన్ కాల్ అంటే చిట్ట చివరి. లాస్ట్ ఫోన్ కాల్ అంటే ఒక రకం. లాస్ట్ ఎవర్ అంటే ఇంకొక మీనింగ్ వస్తుంది కాబట్టి థట్ వాస్ హిస్ లాస్ట్ ఎవర్ ఫోన్ కాల్. అలాగే థట్ వాస్ మై లాస్ట్ ఎవర్ ఎగ్జామ్. అదే నా చిట్ట చివరి ఎగ్జామ్. సో, ఇలా మనం చెప్పొచ్చనమాట. ఎవరిని యూజ్ చేసి ఇన్ని రకాలుగా మనం సెంటెన్సెస్‌ని యూజ్ చేయొచ్చు. సో, మీరు కూడా ఇదివరకు నేను చెప్పిన అడిగిన క్వెషన్‌కి ఆన్సర్‌ని కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.